కానీ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబాని, అలా నార్మల్గా కూర్చున్నాను అంతే, అలా బుక్ చూసుకుంటా ఉన్నాను. అదే ఇప్పుడు నీకు బాధలాడిది ఏదైనా దుఃఖంగా కలిగితే ఏదో ఇప్పుడు చెప్పుకుంటా బాధ. నేనైతే నాకు ఏ బాధ వచ్చినా సరే ఆ విఘ్నేశ్వరుడితో చెప్పుకుంటాను బాబాని. ఆయన పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు? విఘ్నేశ్వరుడు అంటే ఏమనుకుంటున్నావు? భక్తుల విఘ్నాలను బాపే గొప్ప దేవుడు. అంటే భక్తుడికి ఏ బాధ వచ్చినా సరే విఘ్నం అంటే ఏంటి? బాధను తొలగిస్తాడని అర్థం. విఘ్నేశ్వరుడికే చెప్పుకుంటాను ఈ బాధ. అది కాదు, ఒకవేళ ఆయన పట్టించుకోలేదే అనుకో, అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? అప్పుడు ఆపద ముక్కులవాడు, వడ్డీ కాసులవాడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి చెప్తాను. ఆయన కూడా పట్టించుకోలేదనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఆయన ఎందుకు పట్టించుకోడు? ఆయన పేరే ఆపద ముక్కులవాడు. ఎవరైనా ఆపదని అంటే ఆయన పేరు ఎత్తగానే ఆ ఏ ఆపదైనా గ్రహించగల శక్తి ఉన్న దేవుడు. గోవిందా అనే నామానికే పులకరించిపోయే గొప్ప దేవుడు. అతనికి మన ఆపద ఏది చెప్పినా సరే ఈజీగా మనల్ని పట్టించుకుంటాడు. అందుకే నేను ఆ వెంకటేశ్వరుడికి చెప్తాను. అలా కాదు, ఆయన కూడా పట్టించుకోలేదనుకో, అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? అప్పుడు నేనేం చేస్తానంటే